నమస్తే. నెల్లూరి అరుణ కేసు విషయంలో ఇప్పుడు సంచలనమైన నిజాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. సో అసలుకి ఏంటి ఈ కేసు ఎటెళ్ళబోతుంది ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. ఈ నెల్లూరి అరుణ ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పాలి ఈ కేసు. సో అనేక రకాలమైన అంశాలు బయటికి వస్తున్నాయి అన్నట్టు కూడా తెలుస్తుంది సార్. అసలు ఏంటి తాజాగా వస్తున్నటువంటి అంశాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా విచిత్రంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎవరైనా సరే నియోజకవర్గంలో మళ్ళీ టికెట్ రావాలి, మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, మళ్ళీ గెలవాలి అనుకుంటారు. అవును. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తానికి టికెట్ రాకపోయినా పర్లేదు, ఈయనకి టికెట్ ఇవ్వండి అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చారు. పరిస్థితి తీసుకొచ్చింది ఆవిడ అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నటువంటి అంశం. సూలూరుపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన ఆల్రెడీ ఈవిడ వీడియోల్లో ఉన్నారు, ఈవిడ సాన్నిహిత్యంలో ఉన్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళలో దాదాపుగా ఒక కీ రోల్ పోషించేటువంటి వాళ్ళు, లేదంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఈవిడ మొబైల్లో ఉన్నారు, ఈవిడ మొబైల్లో చిక్కుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అది గాసిప్ అయి ఉండొచ్చు. ఎందుకనంటే ఎందుకు చెప్తున్నానంటే గాసిప్ అని, ఇప్పుడు 2 మొబైల్స్ ఆన్ దగ్గర ఉన్నాయి. ఈ 2 మొబైల్స్ ఓపెన్ చేయడానికి మాకు అనుమతి కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి అవి ఓపెన్ చేస్తే కదా దాంట్లో ఏమున్నాయి అనేది తెలిసేది. కాకపోతే ఆవిడ గ్యాలరీలో కొన్ని ఫొటోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఫోన్లో ఏమవుతుంది, ప్రతి యాప్కి కూడా వాళ్ళు సీక్రెట్ కోడ్ పెట్టుకుంటారు. ఓవరాల్గా మొబైల్కి ఒకటి పెట్టుకుంటారు, అలాగే ప్రతి యాప్కి కూడా ఒకటి పెట్టుకుంటారు. మొబైల్ ఓపెన్ చేసినప్పుడేమో మొబైల్ ఓపెన్ చేసి ఆవిడ ఇచ్చారట. ఇస్తే గ్యాలరీలో కొన్ని ఫోటోలు కనపట్టి, ఈ గ్యాలరీలో ఫోటోలు పరిశీలిస్తే కొంతమేరకు సమాచారం వచ్చింది. అసలు లోపలికి వెళ్ళాలి కదా, లోపల కదా డేటా ఉండేది. ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్కి మీరు పాస్వర్డ్ పెడితే వాట్సాప్ పాస్వర్డ్ ఆవిడ చెప్తేనే కదా ఓపెన్ అయ్యేది. ఫోన్లో అయితే వీళ్ళు సీజ్ చేసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మొబైల్ అడిగారు, ఇచ్చారు. బట్ యాప్లకు సంబంధించినటువంటి వాళ్ళు పాస్వర్డ్ చెప్పకపోతే వాళ్ళు ఓపెన్ చేయరు కదా. ఓపెన్ చేయాలంటే పర్మిషన్ కావాలి, మాది కోర్టుకి పర్మిషన్ కావాలి అని అంటున్నారు పోలీసులు. కోర్టుకి పర్మిషన్ కోసం మేము పిటిషన్ వేస్తామని చెప్పి అంటున్నారు. బహుశా గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోల్లో ఈయన ఫోటో కనిపించుంటుంది, ఈయన ఆమె కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఏమైనా కనిపించుంటాయి. ఇప్పుడు ఈయన 2024 ఎన్నికల్లో తనకి సీటు రాకపోయినా పర్లేదు, ఆవిడికి సీటు ఇవ్వండి అని చెప్పేటువంటి స్థాయికి ఆయన్ని ఈమె తీసుకెళ్ళిందని చెప్పి ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో అతన్ని ఈవిడ బ్లాక్మెయిలా, మిస్మరైజా, లేకపోతే కొంగు బిగుచ్చుకుందా, ఏదన్నా అనొచ్చు. అంటే ఈయనకి టికెట్ ఇప్పించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఇది విచిత్రమే కదా. జనరల్గా ఎవరు ఏది త్యాగం చేయరు కదా. అసలు తండ్రి కోసం కొడుకు ఉండడు, కొడుకు కోసం తండ్రి ఉండడు, భార్య కోసం భర్త ఉండడు, భర్త కోసం భార్య ఉండదు. ఈ రోజుల్లో ఈ పాలిటిక్స్లో, ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్లో ఎవరికి వాళ్ళే తనకి టికెట్ ఇస్తే బాగుండు, నేనే పోటీ చేస్తానని చెప్పి అనుకుంటారు. అంత కీ రోల్ ఏంటి సార్ ఆవిడకి, అంత ఇంపార్టెంట్, అంత కట్టేశారు ఆవిడ. అదే ఆవిడ టాలెంట్. నెల్లూరు అరుణ, నెల్లూరు డాన్ అని అంటే ఇప్పుడు ఆవిడ యొక్క టాలెంట్ ఒక్కోటి బయటకు వస్తుంది. అనేక మందికి ఇప్పుడు కేసులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఆవిడ చేసినటువంటి దందాలు, ఆవిడ అనేక సెటిల్మెంట్లు, ఇవన్నీ కూడా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 నుంచి 2024 మధ్యలో అనేక మందితోటి ఈవిడ సత్సంబంధం కొనసాగించారు అనేది పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఆవిడకి? ఎక్కడ నీకు ఫౌండేషన్ వచ్చింది ఇంత డాన్గా ఎదగటానికి అని అంటే, 2 IPSలు ఈవిడ వల్ల ఉన్నారు. వాళ్ళలో ఇద్దరులో ఒకళ్ళు ఈవిడతో గోవా వెళ్ళారంట. ఆ గోవా వెళ్ళినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయంట ఆవిడ దగ్గర. ఆవిడకి ఒక హాబీ ఉందంట. పోలీసులు అనుమానిస్తున్న దాని ప్రకారం, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు భావిస్తుంది ఏంటంటే, ఆవిడకి ఒక హాబీ ఉంది. ఏంటంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ తోటి పరిచయం చేసుకోవటం, వాళ్ళని తన వలలోకి లాక్కోవటం, దీన్ని హానీ ట్రాప్ అంటారు. ట్రాప్ చేయటం, ట్రాప్ చేసిన తర్వాత ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలతోటి బ్లాక్మెయిల్ చేస్తారంట. సపోజ్ ఒక అధికారి ఉన్నాడు, ఇప్పుడు కీలకమైనటువంటి IAS కూడా ఉన్నారు ఆవిడ వల్ల, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతోటి ఉన్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పి
ఇప్పుడు బ్యూరోక్రాట్స్లో చర్చ జరుగుతుంది కొంతమందిలో. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆ ఫోటోలు చూపించి ఇంతకాలం పాటు ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది. బ్లాక్మెయిల్ అంటే ఇలా ఆమెకి కావాల్సినటువంటి పనులన్నింటి కూడా ప్రభుత్వంలో చేసుకుంటూ వచ్చింది ఆవిడ. ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా చేసుకున్నారు ఆవిడ. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని రోజుల పాటు అలా కాముగా ఉన్నప్పటికీ కూడా ఆవిడకు ఉన్నటువంటి పరిచయాలతోటి, ఆవిడకున్నటువంటి సాన్నిహిత్యంతో కొంతమంది ఐఏఎస్ఎల్ని ఆవిడ బ్లాక్మెయిల్ చేసి, లేదంటే భయపిచ్చో, లేదంటే ఈ ఫోటోలు వీడియోలు బయట పెడతానని చెప్పో ఏదో ఒక రకంగా ఆవిడకు అనుకున్నది నెరవేర్చుకుంటుంది. దాంట్లో భాగమే పెరోల్. ఓకే. ఇప్పుడు ఆమె ప్రియుడు శ్రీకాంత్ జైల్లో ఉన్నాడు. ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఆ జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చారు అని అంటే, ఆ పెరోల్ ఇవ్వడానికి జీవో జారీ చేయమని చెప్పింది ఎవరు అనేది కనుక క్వశ్చన్ వేసుకుంటే, ఆ ఐఏఎస్ తోటి ఈయనకున్నటువంటి బలమైన సంబంధం ఏంది అనేది జనరల్గానే ఎవరికైనా అందరికీ అర్థమైపోతుంది. అంటే ఆ స్థాయిలో అధికారులను కానీ పొలిటీషియన్స్ని కానీ బుట్టలో వేసుకొని బ్లాక్మెయిల్ చేసి తనకి ఏది కావాలనో అది చేయించుకుంటూ వచ్చింది. చివరికి ఆవిడ ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద పెట్టడానికి, ఆవిడ ఎవరిని వదిలిపెట్టమంటే వాళ్ళని వదిలిపెట్టేదానికి పోలీసులో ఉండేటువంటి కొంతమంది సిద్ధపడ్డారు. అందులో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఆవిడ కొంగున ఉన్నారు. అలాంటప్పుడు పై అధికారులు చెప్పింది కింద వాళ్ళు వినాల్సిందే కదా, వింటారు కదా. ఒక డిఎస్పీ, 2 ఐపీఎస్లు ఈవిడ్ని ఈ విధంగా డాన్గా తయారు చేశారు. డాన్గా తయారు కావడానికి కారణం వాళ్ళు ముగ్గురే అని చెప్పి ప్రాథమికంగా పోలీసులు విచారణలో భావిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ కేసు ఒక అడుగు కూడా ముందుకు పట్టాలి. ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి వారం అవుతుంది. ఈ వారం నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేటెస్ట్ తెలియట్లా. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఈవిడికి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన టికెట్ లేకపోయినా పర్లేదు ఆవిడకి ఇవ్వండి అని చెప్పి ఛాలెంజ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు అనేది మాత్రం లేటెస్ట్గా బయటకు వస్తుంది. ఇంతకు మించి కొత్త ఇన్ఫర్మేషన్స్ ఏమి రావట్లా. ఇన్ఫర్మేషన్ రావాలంటే ఆ ఫోన్లో ఉండేటువంటి పాస్వర్డ్స్ అన్నింటినీ, ఆ యాప్లో పాస్వర్డ్స్ అన్నింటినీ ఓపెన్ చేయాలి. వాటిని ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఏమున్నాయి, లేకపోతే అంటే ఆవిడ టెలిగ్రామ్లో ఏమున్నాయి, లేదంటే గ్రూపుల్లో ఏమున్నాయి, లేదంటే ఆవిడ ఎక్కడెక్కడ స్టోర్ చేశారు, ఆవిడ మెయిల్లో ఏమున్నాయి, లేదంటే ఆయన వాట్సాప్లో ఏమున్నాయి, ఇవన్నీ బయటకు వస్తాయి. యాప్లు ఓపెన్ కావాలి కదా. ఇప్పటికైతే మొబైల్ గ్యాలరీలో చూసినట్టున్నారు కొన్ని. ఆ గ్యాలరీలో ఉండేటువంటి దాని ప్రకారం కొన్ని లీక్స్ వస్తున్నాయి. బట్ మొత్తం లోతుకి వెళ్తే ఐపీఎస్లు కొంతమంది, పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నప్పుడు అసలు ఈ కేసు విచారణ ముందుకు పడుతుందా అనేది కూడా సందేహమే. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈవిడ మొత్తం ఇలాంటివన్నీ చేశారని చెప్పి చెబుతున్నారు కానీ, బట్ అప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది కూడా ఆవిడ కొంగుచాట్లో ఉన్నారని చెప్పి ప్రచారం ఉంది. మరి అవి బయటకు వస్తే కనుక మొత్తం గందరగోళం అయిపోయే అవకాశం ఉంది. బహుశా అందుకని వీటిని దాచిపెడుతున్నారేమో. విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగిన పూర్తి స్థాయిలో బయటికి మొత్తం వస్తుందనే నమ్మకం ఉండే అవకాశం లేదు. ఎందుకు? కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కీలకమైనటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఆవిడ కొంగులో ఉన్నారని అంటే మరి ఆవిడ కొంగు బంగారమే కదా. ఒక టాప్లో ఉండేటువంటి అతను మిగతా వాళ్ళకి చెప్తారు కదా ఏది కావాలంటే అది చేయమని. పెరోల్ రావడానికి కారణం అదే కదా. ఇప్పుడు విచారణకు ఆదేశించామన్నారు, నివేదిక ఇవ్వమన్నారు హోమ్ మినిస్టర్. ఏమైంది ఆ నివేదిక అసలు? ఇప్పటి వరకు ఆ నివేదిక ఏమైందో ఎవరికి తెలియదు. అసలు పెరోల్ ఎలా వచ్చిందో, ఎవరు ఇచ్చారు, ఎవరు రికమెండ్ చేశారంటే సరే ఎమ్మెల్యేలు 2 బయటకు వచ్చారు. వాళ్ళే బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే చెప్పారు మేము జీవితంలో ఎప్పుడు పెరోల్కు సంబంధించి లెటర్ ఇవ్వము అని చెప్పి. ఆయన శ్రీధర్ రెడ్డి గారు పాపం ఆయన మంచి ఆయన వాస్తవంగా. ఇప్పుడు ఆయన ఈ పెరోల్ ఇవ్వమని చెప్పి రికమెండ్ చేస్తూ ఇరుక్కున్నాడు. అమాంతం ఆయన గ్రాఫ్ డమాల్ అయిపోయింది. ఆయనకు ఉన్నటువంటి మైలేజ్ ఏదైతే ఉందో ఆయన గ్రాఫ్ పడిపోయింది. యాక్చువల్గా మొన్నటి వరకు ఆయన పేరు మంత్రివర్గంలో ఆశావహ జాబితాలో వినిపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ పెరోలు రికమెండేషన్ చేయడం ఇవన్నీ చూస్తే కనుక ఆయన గ్రాఫ్ తగ్గినట్టే కదా. కాకపోతే ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము జీవితంలో ఇలాంటి తప్పు చేయనని చెప్పారు కాబట్టి అది కొంత గొప్ప విషయమే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు విచారణ ముందుకు సాగుతుందా? ఎంతమంది అసలు ఈవిడ జాబితాలో ఉన్నారు, ఈవిడ మొబైల్స్లో ఇరుక్కున్నారనేది తెలియట్లా. సో కాబట్టి ఇది విచారణ సవ్యంగా సాగి ఆ మొత్తం వస్తే కనుక ఎలా ఉంటుందనేది మనం వెయిట్ అండ్ సీ.
ఓకే సార్, థ్యాంక్ యూ.